నంది భువననదికి వెళ్లి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై, నంది, కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుని అందమైన రూపాన్ని కళ్లతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బావుండు అని భావించాడు. అప్పుడు శివుడు నందివైపు చూస్తూ, నంది, నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే, స్వామీ, నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నంది, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది, కాబట్టి నీ ముఖం